कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్షసన్యాసయోగః. 51వ శ్లోకం. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాం త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. పద విభజన. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యా ఆత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగ ద్వేషౌ వ్యుదస్య చ. తాత్పర్యం: అతి నిర్మలమైన బుద్ధి కలిగి దృఢంగా తన మనస్సును నిగ్రహించి శబ్దాది ఇంద్రియ విషయాలను వీడి రాగద్వేషాలను పరిత్యజించినవాడు. తరువాతి శ్లోకంతో అన్వయం. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాంస్త్యక్త్వా రాగద్వేషో వ్యుదస్య చ అంటూ తన నిర్మలమైన బుద్ధితో కూడినవాడు దృఢంగా తన మనస్సును నిగ్రహించి శబ్దాది ఇంద్రియ విషయాలను వదిలేసి రాగద్వేషాలను పరిత్యజిస్తాడు అని చెప్తున్నాడు భగవానుడు. బుద్ధిలో అస్థిరత్వం దానిని మలినపరుస్తుందన్నమాట. వక్రమైన బుద్ధితో చూస్తే వస్తువులు దోషభూయిష్టంగానే కనిపిస్తాయి. నిర్మలమైన బుద్ధిలో సందేహము, కల్మషము తొలగింపబడి ఉంటుందన్నమాట. సంశయాత్మ వినశ్యతి అని ముందే చెప్పాడు భగవానుడు. భగవంతుని గురించిన చింతన అందులో ఎప్పుడూ నెలకొని ఉంటుంది, నిర్మలమైన బుద్ధిలో అన్నమాట. శ్లోకంలో శుద్ధయ అని చెప్పకుండా విశుద్ధయ అని చెప్పడం వల్ల బుద్ధి కొంచెం శుద్ధంగా ఉంటే సరిపోదు, చాలా శుద్ధంగా ఉండాలి అని స్పష్టమవుతుంది. అత్యంత నిర్మలమైన అద్దంలోనే ముఖం స్పష్టంగా కనిపించినట్టుగా అన్నమాట. బుద్ధి విశుద్ధంగా ఉండడం అంటే ఆత్మస్వరూపాన్ని తప్ప ఇతరమైన దాన్ని దేన్ని గ్రహించకుండా ఉండడం అని అర్థం చేసుకోవాలి. రాహు అనే ఛాయాగ్రహం నుంచి తప్పించుకొని కాంతి మళ్ళీ జాబిలిని చేరిన విధంగా బుద్ధి తన మీద పడిన మాలిన్యాలన్నింటినీ తోసేసి ఆత్మస్వరూపంతో కలిసి ఉంటుంది అన్నమాట. సాధారణంగా మనసు ఒక పట్టాన లొంగేది కాదు. దానిని జయించడానికి, నిగ్రహించడానికి ఎంతో ధైర్యం అవసరం. ఆత్మ పిరికి పందల చేత పొందబడదు కదా. కశ్చిత్ ధీర అన్నట్టు ధైర్యవంతుడే మనసును లొంగ తీసుకుని ఆత్మని స్వాధీనం చేసుకుంటాడు. దృఢత్వంతో, ధైర్యంతో శరీరాన్ని, మనసుని నిగ్రహించిన వాడే ఉత్తముడవుతున్నాడు. దేహమే నేను అనే భావం తలెత్తకుండా ఉండేలాగా సుఖము, దుఃఖము అనే ద్వంద్వాలను విడిచిపెట్టి నిండు ధైర్యంతో బుద్ధి ఆత్మస్వరూపాన్ని తలుచుకోవడంలో తనను తాను నియమించుకున్నప్పుడే ఆ బుద్ధి పూర్తిగా పరిశుద్ధం అవుతుంది. మనసును, ఇంద్రియాలను నిగ్రహించినట్లయితే ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎవరూ విజయశ్రీని చేపట్టలేరు. సాధన క్రమంలో మన సంయమనం అత్యంత ప్రధానమైంది. అందుకే ఆత్మానం నియమ్యచ అన్నాడు భగవానుడు. నియమ్యచ అని చెప్పడం చేత మనసును బాగా నిగ్రహించాలి అని ఆదేశిస్తున్నాడు భగవానుడు. శబ్దాది విషయాల వెంట పరుగులు పెట్టేవారు ఆత్మానుభవం ఎన్నటికీ పొందలేరు. మనసు బహిర్ముఖత్వాన్ని వీడి అంతర్ముఖమై ఆత్మజ్ఞానంలో నెలకొని ఉండాలి. అందుకే శబ్దాదీన్ విషయాంస్త్యక్త్వా అన్నాడు భగవానుడు. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనే విషయాలు
శరీరాన్ని నిలిచి ఉండే మాత్రంగానే ఈ సాధకుల్లో ప్రవర్తిస్తూ ఉంటాయి తప్ప అంతకుమించి అవి ఏమీ చేయవు, లోపల ఉండి ఏమి ఇబ్బంది పెట్టవు అన్నమాట. జ్ఞానం తాలూకు మూలతత్వాన్ని పొందాలనే అభిలాషతో సాధకుడు చేస్తున్న ఇంద్రియాల నిగ్రహంతో ఆ విషయాలు 5 కూడా లయమైపోతాయి. సూర్యకిరణాలు లేకపోతే ఎండమావులు ఉండవు కదా. అలాగే పిలిచి సాకే ఇంద్రియాలు అదుపులో ఉండడంతో విషయాలు అనే ఎండమావులు తెలివిలో లీనమైపోతాయి. అనుకోకుండా విషాన్నాన్ని తినడమే జరిగితే దాన్ని వమనం చేసి బాధని పోగొట్టుకోవచ్చు, అంటే వామిట్ చేసుకుని బాధను పోగొట్టుకోవచ్చు. అలాగే ఈ సాధకుడు విషయాలు విషయవాసనలు అనే 2 రకాల విషయాన్ని ఇంద్రియాల కడుపు నుంచి నెట్టిపారేస్తాడనమాట. తన ప్రారబ్ధ కర్మలను అనుసరించి అతనికి ఈ జన్మలో అనుభవించవలసిన ఇష్టమైన వాటిలోనూ అనిష్టమైన వాటిలోనూ కొన్ని చెడ్డవిగాను కొన్ని బాధను తెచ్చేవిగా అనిపించినప్పటికీ అతడు వాటి కోసం తన మనసులో ద్వేషాన్ని పొందడు, ఉదాసీనంగా ఉంటాడనమాట. ఒకవేళ తాను అనుభవించవలసిన వాటిలో కొన్ని మంచివిగాను కొన్ని హాయిని ఇచ్చేవిగాను అనిపించినప్పటికీ అతడు వాటి కోసం తన మనసులో ప్రీతిని లోభాన్ని చూపించడు. ప్రీతిని అప్రీతిని రెండింటిని సరిసమానంగా విడిచిపెట్టేస్తాడను. శరీర జీవితానికి అత్యవసరమైన ఆహారము, దుస్తులు మొదలైనవి తప్ప అతని దగ్గర అన్యమైనటువంటి ఆడంబరమైన వస్తువులు అసలు ఉండవు. ఏ వస్తువుల పట్ల అతనికి రాగద్వేషాలనేవి ఉండనే ఉండవు. అంతేకాకుండా అతడు వినయము నిరాడంబరత రూపుదాల్చినట్లుగా ఉంటాడనమాట. పరమాత్మ ప్రాప్తి విధానానికి చెప్పినటువంటి 3 శ్లోకాల్లోనూ ఇది మొట్టమొదటిది. ఈ 51, 52, 53 శ్లోకాలలో భగవానుడు పరమాత్మ ప్రాప్తికి అవసరమైనటువంటి విషయాలని లక్షణాలని చెప్పడం జరిగింది. కాబట్టి వీటిని పదే పదే చదువుకోవడము మననం చేసుకోవడం అనేది మనకి ఎంతో శ్రేయస్కరం. కృష్ణార్పణం. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాంస్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాంస్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాంస్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాంస్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాంస్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. జై శ్రీకృష్ణ.